మీరు ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నారు, ప్రామిసరీ నోట్ కూడా రాసుకున్నారు. 3 ఏళ్ల వరకు మీరు ఆ అప్పు తీర్చలేదు. 3 ఏళ్ల తర్వాత ఆ ప్రామిసరీ నోట్ ఎలాగో పనిచేయదు కాబట్టి చట్టపరంగా ఆ వ్యక్తి మీపై యాక్షన్ తీసుకునే అవకాశం లేదు. కాబట్టి మీరు అప్పు తీర్చరు. ఇది చట్టబద్ధం కావచ్చు, కానీ అనెథికల్ అంటే నీతి రహితం. రైతుల పంట పెట్టుబడి కోసం ఇచ్చే రైతు బంధు డబ్బుల్ని కొన్ని వందల ఎకరాల వాళ్ళు కూడా తీసుకుంటారని చాలా మందికి తెలుసు. చట్టబద్ధంగా ప్రభుత్వం వారికి ఇస్తూ ఉండవచ్చు, కానీ ఎథికల్ గా ఆలోచిస్తే వారు ఆ డబ్బుల్ని ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలి. అంత నీతిగల నాయకులు కూడా ఈ రోజుల్లో ఉన్నారా? ఒకసారి ఆలోచించండి. ఒక వ్యక్తి బీసీ గానీ, ఎస్సీ గానీ, ఎస్టీ గానీ రిజర్వేషన్ పొంది ఒక గవర్నమెంట్ జాబ్ పొందాడు అనుకుందాం. కొన్ని సంవత్సరాల తర్వాత తన కొడుకు ఉద్యోగం కోసం కూడా రిజర్వేషన్ పొందాలనుకోవడం చట్టబద్ధంగా కరెక్టే ఉండవచ్చు, కానీ ఎథికల్ గా చూస్తే తప్పు. ఎందుకంటే అదే స్థానంలో ఒక పేద కుర్రాడు ఉద్యోగం సంపాదిస్తే ఒక కుటుంబం మొత్తం బాగుపడుతుంది. మనం లీగల్ గా ట్యాక్స్ ఎగ్గొట్టే మార్గంలో ఒక వీడియోలు చూసాం. అందులో మనం చెప్పుకున్నట్టు వ్యాపారస్తులు తమ ఖర్చులు చూపించడం ద్వారా లాభాల్ని తగ్గించి వేస్తారు. అప్పుడు అంతవరకు మాత్రమే వారికి ట్యాక్స్ పడుతుంది. అయితే కొంతమంది ఇంకా ఒక అడుగు ముందుకేసి తమ ఖర్చుల్ని విపరీతంగా పెంచి చూపించే చేస్తుంటారు. ఇన్వాయిస్లు తారుమారు చేస్తుంటారు. వీటిని మనం చట్ట ప్రకారం నిరూపించలేము. ఒకసారి యూట్యూబ్ లో న్యూమరాలజీ మీద ఒక వీడియో చూడడం జరిగింది. అందులో ఉన్న వ్యక్తి ఏం చెప్తున్నాడంటే, ఒక మనిషికి ఎస్ అనే అక్షరంతో పేరు ఉండకూడదట. అలా ఉంటే వారి జీవితంలో సక్సెస్ కాలేరట. అంటే శ్రీనివాస్, శివ, సాయి ఇలాంటి పేర్లు అన్నమాట. అలాగే మీరు మరికొన్ని వీడియోలు చూడండి. మీ ఇంటికి లక్ష్మీదేవి రావాలంటే అర్జెంటుగా మీరు మీ బీరువాల కొన్ని మిరియాలు పెట్టండి, లేకపోతే మీరు పడుకున్నప్పుడు మీ దిండి కింద గాడిద గుడ్డు పెట్టండి. ఇలా వీరు వీక్ మైండ్స్ ఉంటున్న వ్యక్తుల్ని త్వరగా ఆకర్షించి వారిని తప్పుదో పట్టిస్తుంటారు. ఈ రకం పనులు చేసి కూడా చాలా మంది డబ్బు సంపాదిస్తుంటారు. అయితే వారిని మనం చట్ట ప్రకారం ఏమీ చేయలేము, కానీ ఇవి నీతి తప్పిన పనులు అని అందరికీ తెలుసు. ఇక చట్టబద్ధమైన నీతి రహితమైన పనులకు ఇంకొక ఉదాహరణ వైన్ షాప్స్. గుజరాత్, బీహార్ లాంటి రాష్ట్రాల్లో తప్పితే మిగతా రాష్ట్రాల్లో ప్రభుత్వమే మీకు వైన్ షాప్ లైసెన్స్ ఇస్తుంది. అవసరమైతే వైన్ షాప్లకు పోలీస్ సెక్యూరిటీ కూడా ఇస్తారు. ఎందుకంటే వీటి ద్వారా వచ్చే ఆదాయం మామూలుగా ఉండదు. అప్పుల పాలై జీతాలు ఇవ్వడానికే సతమతమవుతున్న మనలాంటి రాష్ట్రాలకు ఇది ఒక గొప్ప వరం అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇందులో ఇంకొక రకం దోపిడీ తాగుబోతుల రక్తం తాగడం. లిక్కర్ రేట్లు ఏ స్థాయిలో ఉంటాయంటే, ఒక బాటిల్ 20 రూపాయలకు తయారైతే అది అమ్మే ధర 150 నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. వీటి మీద ఎవరు కోట్లకు వెళ్లరు, ధర్నాలు చేయరు. కాబట్టి దోపిడీ అనేది ఆగేది ఉండదు. లిక్కర్ బిజినెస్ అనేది చట్టబద్ధం అయినప్పటికీ నీతి రహితం అని మీకు అర్థమైంది కదా. మరి ఇందులో కూడా ఈ మధ్య స్కాములు చేస్తున్నారంటే అది ఎంత నీచమో ఒకసారి అర్థం చేసుకోండి. అయితే దేశంలో అందరూ నీతి తప్పేవాళ్ళు నీచనే ఉండరు. సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి కొందరు హీరోలు తమ సినిమాల్లో సాధ్యమైనంత వరకు స్మోకింగ్ సీన్లు పెట్టకూడదని కండిషన్లు పెడుతుంటారు. ఎందుకో తెలుసా? నీతి తప్పకూడదని.